కొన్ని ఏళ్ల తర్వాత రాముడు పెరిగి పెద్దవాడయ్యాడు. అదే సమయంలో అటు మిథిలా నగరంలో జనక మహారాజు తన గారాల పట్టి సీతాదేవికి స్వయంవరం ప్రకటించాడు. తన ఆస్థానంలో ఉన్న అత్యంత బరువైన ఎవరికీ పంచడానికి సాధ్యం కాని శివధనస్సును ఎవరు ఎక్కుపెట్టి నారి సంధిస్తారో వారికే సీతమ్మనిచ్చి వివాహం చేస్తానని షరతు విధించాడు. ఈ స్వయంవరానికి దేశ దేశాల నుండి ఎందరో మహావీరులు, రాజులు, రాకుమారులు వచ్చారు. ఒక్కొక్కరుగా వచ్చి ఆ శివధనస్సును ఎత్తడానికి ప్రయత్నించారు. కానీ ఎవరి వల్ల కాలేదు. కొందరైతే ఆ ధనస్సును కనీసం కదపలేకపోయారు కూడా. సభలో నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడే విశ్వామిత్ర మహర్షితో కలిసి యాగరక్షణ కోసం మిథిలకు వచ్చిన రామలక్ష్మణులు ఆ సభలో ఉన్నారు. విశ్వామిత్రుని కనుసన్నల మేరకు శ్రీరాముడు చిరునవ్వుతో ముందుకు వెళ్ళాడు. చూస్తుండగానే ఆ భారీ శివధనస్సును ఒక పూలమాలను ఎత్తినంత తేలికగా ఎత్తాడు. దానికి నారి సంధించి ఒక్కసారిగా లాగగానే ఆకాశం బద్దలైనంత శబ్దంతో ఆ ధనస్సు 2 ముక్కలుగా విరిగిపోయింది. సభ అంతా ఆశ్చర్యంతో జయజయధ్వానులు చేసింది. ఆకాశం నుండి దేవతలు పూలవాన కురిపించారు. అందంగా ముస్తాబైన సీతమ్మ మెల్లగా నడుచుకుంటూ వచ్చి శ్రీరాముని మెడలో పూలమాల వేసింది. ఆ విధంగా లోకాలను మురిపించిన సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది.